అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. మొత్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అన్నట్లు తయారైంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదు అసెంబ్లీలో అని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాలతో మాట్లాడుతూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ మా అంకెల గారడిగా ఉంది, ఎక్కడ కూడా జిల్లాకు కానీ అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కానీ ఎక్కడ ప్రాతినిధ్యం ఇవ్వకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వ సలహాదారుడు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాను, స్మార్ట్ సిటీగా ఆ కేంద్రం నుండి స్మార్ట్ సిటీ వచ్చేంత వరకు కూడా నిధులు మంజూరు చేస్తాము రాష్ట్రం నుండి. దానికి అందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము 300 కోట్లు నిధులు ప్రస్తుతానికి మంజూరు చేస్తుంది. దానివల్ల నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పి నిజామాబాద్కు సంబంధించిన అర్బన్ నుండి పోటీ చేసిన మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అనడం దానిలో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. మరోవైపు ముఖ్యంగా రెండు పార్టీల మధ్య ఒకరికంటే ఒకరు గెలిచిన ఎమ్మెల్యే, ఒకరు ఓడిన ఎమ్మెల్యే అంటూ ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడడం పూర్తిగా చర్చాంశనీయంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసిన ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. పూర్తి స్థాయిలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా నిజామాబాద్ ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాము. ఎక్కడైనా సరే గతంలో నిర్మించిన ఐటీ హబ్లో కూడా దానికి సంబంధించిన కంపెనీలు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి షబ్బీర్ అలీ చెప్పడం దానికి అందరికీ సంబంధించి ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వానికి విన్నవించిన దాంట్లో ఏదైతే ఐటీ హబ్ మూలన పడింది, ప్రభుత్వం కట్టిన ఐటీ హబ్ మూలన పడింది, నాగ్ బిల్డింగ్ పనులు ఎలాగైతే నాగ్ భవనంలో గల్ఫ్ కార్మికులకు కానీ దానికి అందరికీ కూడా శిక్షణ ఇచ్చేందుకు నిర్మించారు, కానీ అది పూర్తి స్థాయిలో మూలన పడినాయని చెప్పి ప్రభుత్వానికి నివేదించిన సమయంలో దానికి అందరికి సంబంధించి ప్రాధాన్యత సంచరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు నిజామాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మైనారిటీలకు కానీ అధిక కులాలకు కానీ అనావరణ వర్గాలకు కానీ ఎవరికైనా సరే ఉన్నత వర్గాలకు కానీ ఎవరికైనా సరే పనులు ఉన్నప్పుడు మేము పనులు చేసి పెడతాం, ఎక్కడ కూడా ఎవరు అసంతృప్తి చెందద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం అని షబ్బీర్ అలీ చెప్పడం కూడా పూర్తిగా నిజామాబాద్ అర్బన్లో ఏదైతే ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంని చూసుకుతో పాటు దాంతోపాటు జిల్లాలో కూడా నిజామాబాద్ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి చెప్తుంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి పెండింగ్లో ఉన్న ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 20వ ప్యాకేజీ పూర్తయింది, 21, 22 పూర్తి స్థాయిలో పూర్తి కావాల్సింది. కాబట్టి మొత్తంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఏదైతే నీరు అందించేందుకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు దాన్ని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి షబ్బీర్ అలీ చెప్పడం. కామారెడ్డికి 22వ ప్యాకేజీ ఉంది, ఆ 22వ ప్యాకేజీని కామారెడ్డి ప్రజలకు సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామని షబ్బీర్ అలీ చెప్పడం కూడా పూర్తిగా ప్రాధాన్యత సంతరించుకున్నారని చెప్పడం. మొత్తంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓడిన ఎమ్మెల్యే మా దగ్గర ఎందుకు పనిచేయడము, మేము ఉన్నాం, గెలిచిన వాళ్ళను మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి విన్నవించిన ధన్పాల్ సూర్యనారాయణ విన్నవించడంతో దీనికి అందరికీ కూడా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా నడిపించాలి. కాబట్టి నిజామాబాద్ అర్బన్ నుండి ప్రాతినిధ్యం వహించి ఓటమి చెంది ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ అలీ మాత్రం పూర్తిగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 300 కోట్లు తీసుకొచ్చి స్మార్ట్ సిటీ చేస్తాం, మరో 1000 కోట్లతో పూర్తిగా జిల్లాను అభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడంతో ఈ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.